ప్రియులారా, రండి ఈ దినం ప్రభు మన కొరకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 36వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 36వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూద్దాం. దావీదు మిక్కిలి దొక్కపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. చాలు ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమని దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు నువ్వు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, పై వచనాలు గనక మనం చదువుతున్నట్లయితే, దావీదు యొక్క జీవితంలో గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి గనక చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 4వ వాక్యాన్ని కనుక చదివినట్లయితే అక్కడ అంటున్న మాట, ఇంకా ఏడుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా దావీదు ఏడ్చి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు ఏ విధంగా ఏడ్చాడంటే ఇంకా ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చాడు. ఈ రోజు నీ జీవితంలో ఆ విధంగా ఏడుస్తున్నావేమో. అయ్యా, ఇంక నా జీవితంలో నా వల్ల కాదు, ఈ సమస్య నేను తట్టుకోలేను, ఇంక నా వల్ల కాదని ఏడుస్తున్నావేమో. అసంటి పరిస్థితుల్లో దావీదు దేవుని యొక్క నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున నీ డబ్బు ఇవ్వలేని నీకు ధైర్యాన్ని, నీ కులం ఇవ్వలేని ధైర్యాన్ని, నీకున్న జ్ఞానం ఇవ్వలేని ధైర్యం, నీకు ఉన్న బంధువులు ఇవ్వలేని ధైర్యాన్ని యేసు ప్రభు మాత్రం ఇవ్వగలడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున నీ ధైర్యం ఏంటి? ఈ రోజున ఎవరిని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉన్నావు? దావీదు యొక్క ధైర్యాన్ని గల కారణాలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి గనక ఇప్పుడు మనం చదువుకున్న మాటలు 7వ వాక్యాన్ని కనుక చదువుకున్నట్లయితే ఆ 37వ వాక్యం అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, దైవజనుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు. మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే, ఒకటి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదుగా మనం చూస్తున్నాం. రెండో మాటగా మనం గమనించినట్లయితే దైవజనుడిని బట్టి. చూడండి, అతనికి వచ్చిన సమస్యను, అతనికి వచ్చిన బాధను దైవజనుడి దగ్గర తీసుకెళ్లాడు. దైవజనుడు చెప్పిన మాటను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యను నీ సేవకునితో పంచుకో. నీ సేవకుడు చెప్పిన మాటను గనక వినగలిగినట్లయితే ప్రభు నీకు జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చూడండి, దైవజనుడి యొక్క మాటను బట్టి చూడండి. అపోస్తుల కార్యములు 4:13వ వాక్యాన్ని కనుక చదివితే అక్కడ మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 4, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక అపోస్తుల కార్యం 4:13వ వాక్యం మనం చదివితే, వారు పేతురును ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో ఉండిన వారని గుర్తెరిగిరి. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు. ధైర్యం కలిగి నువ్వు జీవిస్తావు. ఇక్కడ పేతురు యోహాను యొక్క ధైర్యాన్ని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా ఏంటయ్యా, వీళ్ళు విద్య లేని పామర్లు కదా, వీళ్ళకి ఎక్కడిది ధైర్యం అంటే వాళ్ళని వేస్తూ ఉన్నారు. చూడండి, ఈ రోజున ఎవరు ఇవ్వలేని ధైర్యాన్ని ఎవరివ్వగలరా అంటే యేసు క్రీస్తు మాత్రం ఇవ్వగలడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు మరణించిన యేసును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోగలవు. ఎవరు నీకు ధైర్యాన్ని ఇవ్వలేరు గాని ఈ రోజున దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే దైవ సేవకుడిని బట్టి, దైవజనుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ధైర్యం లేదా? ఇదిగో ప్రభు నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ కొరకు ప్రార్థించే దైవ సేవకుడిని అడుగు, దేవుడు ఇక నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒకటి, దైవజనుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. రెండోది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 38వ వాక్యాన్ని కనుక చదువుకున్నట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు చూద్దామండి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా
పొందునా అని యెహోవా అని యొద్ద యెహోవా యొద్ద విచారణ చూడండి. దావీదు విచారిస్తున్నాడు అంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి దైవజనుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, రెండోది ప్రార్థనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున నీకు ఏది ధైర్యం ఇవ్వలేదు గాని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదాలు పట్టుకున్న సమయంలో నువ్వు ధైర్యంగా ఉండగలవు. దానికి ఉదాహరణకి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి గనక మొదటి యోహాను పత్రిక 5:14 వాక్యాన్ని కనుక చదివినట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడో. మొదటి యోహాను పత్రిక 5:14 వాక్యం చదివితే చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా ఆయన మన మనవి ఆలకించుచున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బట్టి మనకి ధైర్యం, దేవుని బట్టి. ఎందుకంటే దేవుణ్ణి అడిగింది దేవుడు మనకి ఇస్తాడని ఒక ధైర్యం కలిగి ఉన్నాం. దావీదు ఒక ధైర్యం కలిగి ఉన్నాడు. ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నన్ను అడుగుము నేను నీకు ఇస్తానన్నాడు కదా అని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ రోజున దేవుణ్ణి అడిగావా? మనుషుల్ని అడిగి నిరాశపోయావేమో, మనుషుల దగ్గర చేజాపి నిరాశ స్థితిలో ఉన్నావేమో, కృంగిన స్థితిలో ఉన్నావేమో. ప్రభు మాట్లాడుతున్న మాట దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నంటే ప్రార్థనను బట్టి. ఈ రోజు ప్రార్థన ఉందా నీకు సహోదరి సహోదరా? ఎంతకాలం అవుతుంది నువ్వు ప్రార్థించి? ఎంతకాలం అవుతుంది ప్రభు పాదాలు పట్టుకొని? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రార్థన అవసరాలు తీర్చగలిగింది, ప్రార్థన అక్కర్లు తీర్చగలిగింది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రార్థన నిన్ను ధైర్యపరచగలిగింది. ఈ రోజున దేన్ని బట్టి ధైర్యం అంటే ప్రభువును బట్టి ధైర్యం. చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎట్లా అంటే ఒకటి దైవజనుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, రెండోది ప్రార్థనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు నా ప్రార్థన జీవితం నీకుందా? ప్రార్థించే వాళ్ళు ధైర్యంగా ఉండగలరు. ప్రార్థన బట్టి నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా ఓడిపోని వాడుగా దేవునికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 30:23 వాక్యాన్ని కనుక చదివితే అక్కడ మాట్లాడుతున్న మాట ఏమన్నాడు చూడండి. అందుకు దావీదు వారితో ఇట్లా నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగను చేయకూడదు. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక జాగ్రత్తగా గమనిస్తే ఈ మూడోదిగా దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే విశ్వాసాన్ని బట్టి. ఈ రోజున విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగింది, నీ విశ్వాసం నిన్ను బలపరచగలిగింది. దానికి ఉదాహరణగా మనం జాగ్రత్తగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 వాక్యంలో కనుక మనం చదివితే అక్కడ భక్తుడు ఈ విధంగా రాస్తున్న చూడండి, దేవుని అందరి విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరా, దేవుని అందరి విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ రోజున 10 మంది మనుషుల్ని వెనకాలంటే ధైర్యం ఒక రకంగా ఉంటే, దేవుడి నీ పక్షానుంటే ఇంకా ఎంత ధైర్యంగా నువ్వు ఉండగలవు. చూడండి, ఇక్కడ దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు దావీదు మూడోదిగా మనం చూస్తుంటే విశ్వాసాన్ని బట్టి, దేవుని అందరి విశ్వాసము. ఈ రోజున విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈ రోజున ఏ విశ్వాసం కలిగి ఉంటున్నావు? ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అంటున్న మాట చూద్దామండి. ఏమంటున్నాడంటే విశ్వాసాన్ని బట్టి ధైర్యం. ఈ రోజున విశ్వాసం నీకుందా? దేవుని యొక్క వాక్యంలో గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఆయన బట్టి ఆయన యందు విశ్వాసం ద్వారా మనం ధైర్యం కలిగి ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్ముకుంటే సిగ్గుపడుతునేమో, ఆ రాజకీయ నాయకులు నమ్ముకుంటే అవమానం పొందుతునేమో. దేవుని నమ్ముకుంటాం ద్వారా నువ్వు విశ్వాసంలో బలాన్ని పొందుకోగలవు, ధైర్యాన్ని పొందుకోగలవు. ఈ రోజు నా ధైర్యం నీకుందా? ఈ రోజు నా విశ్వాసం నీకుందా? దావీదు చూడండి, ఎసుంటి పరిస్థితిలో భార్య బిడ్డలను తీసుకెళ్లే సమయంలో దావీదు ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చిన సమయంలో తన స్నేహితులే తన బంధువులే రాళ్లు తీసుకుని దావీదుని రువి చంపటానికి వస్తున్న సమయంలో దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తెలుసా? దేవుని యొక్క దైవజనుడి యొక్క మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రార్థన బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత మూడోది విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నాలుగోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 39వ వాక్యాన్ని గనక మనం చదివితే అక్కడ మాట్లాడుతున్న కాబట్టి దావీదు అతని యొద్దన 600 మంది బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగి విడువబడేరి. దావీదును 400 మంది ఇంకా తరుముచ్చిపోయారు గాని ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే నిరీక్షణ బట్టి, దేవుని అందులో ఉన్న నిరీక్షణ బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు దేవుని అందులో నిరీక్షణ నీకుందా? ప్రభు కార్యం చేస్తాడా? ఒక నిరీక్షణ కలిగి ఉన్నావా?
అయ్యో దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం జరిగించలేదని కుమిలిపోతున్నామేమో. చూడండి, దానికి ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:13 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం మాట్లాడుతున్నా, మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను. మేమిట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. ఇట్టి నిరీక్షణ, దేవుని యందలి నిరీక్షణ, దేవుని అందరి నిరీక్షణ నీకేం చేసేది అంటే ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, ఎవరు నీకు ధైర్యాన్ని ఇవ్వగలరో తెలుసా? దేవుని అందులో ఒక నిరీక్షణ కలిగి ఉంటూ, ప్రభు నాకు సహాయం చేస్తాడు, ప్రభు నన్ను లేవనెత్తుతాడు, ఈ సమస్యల నుంచి, ఈ ఇరుకుల నుంచి, ఈ బాధల నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడు అనే ఒక నమ్మకం కలిగి ఉన్నట్లయితే అదే నీకు ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ దావీదు యొక్క ధైర్యం ఏందంటే అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు, అతను విశ్వాసం కలిగి ఉన్నాడు, కాబట్టి అతను దేయాన్ని పొందుకున్నాడు, అతను జయ జీవితాన్ని జీవించగలిగాడు. ఈ రోజు నీ జీవితంలో జయం రావాలా అయితే ప్రభు నన్ను నిరీక్షించు, ప్రభు కార్యం చేస్తాడు, తగిన కాలం మందు ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచితే ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, ఒకటి దైవజనుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, రెండోది ప్రార్థనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, మూడోది విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, నాలుగోది నిరీక్షణ బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ఐదోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 1 సమూయేలు గ్రంథము 30:13 వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ చూద్దాం, దావీదు ఏ దేశపు వాడు ఎక్కడ నుండి వచ్చిందని 30:13 ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడునై ఒకని దాసుడినైతిని. 3 దినముల క్రిందట నేను కాయల పడగా నా యజమాను నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కేరేతుడు దక్షిణ దేశమునకును యోధా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లాకును కాల్చివేసితమని చెప్పాను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు, ఏ విధంగా నడవాలో, ఎటు ప్రయాణం చేయాలో బోధిస్తున్నాడు. దానికి ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథం నుంచి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తల కార్యములు 4:31 వాక్యం చదివినట్లయితే చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. ఈ రోజున దేన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు, దేన్ని బట్టి నువ్వు ధైర్యంగా జీవించగలవు. ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోట కనిపించు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకుని వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. చాలు ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమన్నాడంటే, దావీదు చూడండి ఎటు పోవాలో మార్గం తెలియని సమయంలో ఒక అతను ఆ స్థితిలో పడి ఉన్నాడు. అంటున్నాడు, అయ్యా నేను ఇదిగో చూడండి, నేను పుట్టానుగా, నేను దాసుడిగా ఉన్నాను, ఐగుప్తులు దాసుడిగా ఉన్నాను అంటున్నాడు. ఆ దాసుని చేరదీసినప్పుడు అతను దారి చెబుతున్నాడు. ఈ రోజున నీకు అర్థం కాని పరిస్థితిలో, ఏ మార్గాన్ని వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు నువ్వు ఉన్నావా? ఇదిగో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు, ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు, ఆయన నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు. చూడండి, దావీదు ప్రార్థించుకొని దావీదు దైవజనుని మాటను బట్టి వెళ్ళిన సమయంలో ఏం జరిగిందో తెలుసా ప్రియ సహోదరి సహోదరా? దావీదు దేవుని యొక్క నామాన్ని బట్టి, పరిశుద్ధ ఆత్మదేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు? మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకున్న సమయంలో ఆ ధైర్యం కొంతవరకే మనం జీవించగలం. కానీ దేవుని సన్నిధిలో మనం విశ్వాసం కలిగినప్పుడు ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు, ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇక్కడ దావీదు జీవితంలో మనం ఎన్ని మాటలు చూసుకుంటూ వచ్చామంటే, దైవజనుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, రెండోది ప్రార్థన బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, మూడోది విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, నాలుగోది నిరీక్షణ బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ఐదోది పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపింపును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 6వ మాటను చూసి మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 సమూయేలు గ్రంథము 36వ వాక్యం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ కుమారుని బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదు చంపుదని చెప్పుకొనగా దావీదు దేవుడైన యెహోవాను ధైర్యం తెచ్చుకొనెను. దావీదు దేని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తెలుసా? తన దేవుని బట్టి. ఈ రోజు దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు. స్నేహితులే, బంధువులే, రక్త సంబంధులే, అయ్యో అందరూ రాళ్లు రువ్వటానికి దావీదు మీదకు బయలుదేరిన సమయంలో, అందరు వస్తున్న సమయంలో దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తెలుసా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ఆయన నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. భక్తులు ఈ విధంగా పాట రాశారు కదా, యెహోవా నామం ఎంతో బలమైంది, ఆయన నామములో శక్తి ఉన్నది, యేసు నామంలో శక్తి ఉన్నది, యేసు నామంలో ధైర్యం ఉన్నది. ఈ రోజు నా ధైర్యం లేని స్థితిలో నువ్వు ఉన్నావా? ధైర్యం లేని స్థితిలో, కృంగిన స్థితిలో నువ్వు, అయ్యో నన్ను అనేకులు చంపడానికి వస్తున్నారని కుమిలే స్థితిలో నువ్వు ఉన్నావా?
దయచేసి సమయంలో నువ్వు ప్రార్థించగలవా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి నువ్వు వచ్చి ప్రభువా ధైర్యం లేని స్థితిలో నేనున్నాను నాయన అని ప్రార్థన చేయగలిగితే ప్రభు సహాయం చేయడానికి ఇష్టపడుతుంది. దయచేసి తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు ఏ స్థితిలో ఉన్నావో, నీవు బంధువులే నీకు శత్రువులయ్యారా? ఓ నీ స్నేహితులే నీకు శత్రువులయ్యారా? నీ రక్త సంబంధులే నీకు విరోధులుగా మార్చబడ్డారా? ప్రియ సహోదరి సహోదరుడా, విరోధుల చేత నువ్వు కృంగిపోతున్నావా? అయ్యో నా జీవితం ఇంతేనని ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చి కుమిలిపోయావా? ఇదిగో దావీదు ఆ స్థితిలోనే, దావీదు ఎన్నిక లేని వాడుగా, దావీదును చూడండి, దావీదు సొమ్ము తిన్నవారే, దావీదును వెంబడించిన వారే దావీదుకు శత్రువులై దావీదుని చంపడానికి ప్రయత్నించిన సమయంలో, దావీదు ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చిన సమయంలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడే. ఈ రోజు నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఎవరు ఇవ్వలేని ధైర్యం, నీకున్న జ్ఞానం ఇవ్వలేని ధైర్యం, నీ బంధువులు ఇవ్వలేని ధైర్యం, నీ రక్త సంబంధులు ఇవ్వలేని ధైర్యం, నీ భర్త ఇవ్వలేని ధైర్యం, నీ తల్లిదండ్రులు ఇవ్వలేని ధైర్యం, ఇదిగో యేసు నామములో ధైర్యాన్ని తెచ్చుకో. ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి. ఆ దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో ప్రియ సహోదరి ఏడవలేని స్థితిలో బలహీనరాలుగా ఉన్నారేమో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, ప్రభువా నన్ను ధైర్యపరచు నాయన, నీ కృప చాలునంతగా నాకు సహాయం దయచేయండి. అదే నాన్న దావీదు ఏ విధంగా ధైర్యాన్ని పొందుకున్నాడో ఆ విధంగా ధైర్యాన్ని పొందుకుంటావా? దయచేసి అందరం ప్రార్థనలేకి నీవున్న స్థానంలో మోకరించి ప్రభుని అడుగు. ప్రభువా నాకు ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా, ధైర్యం లేని స్థితిలో నేనున్నాను నాయన, ధైర్యం లేని స్థితిలో కుమిలిపోతున్నానయ్యా. దావీదుని బలపరిచినట్లు నాయన నన్ను బలపరచు నాయన. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలోకి ఇవ్వచ్చు. నువ్వే స్థితిలో ఉన్నా ప్రభు నీకు సహాయం చేయగలిగిన వాడు, ప్రభు నేను ధైర్యపరచగలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు క్రీస్తు నామములో ఎంతమంది అధైర్యంగా ఉన్నారు, ఎంతమంది కృంగిపోయి ఉన్నారు, అయ్యో నాకనే వారు ఎవరు లేరని ఎంతమంది బాధపడుతున్నారు నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని ధైర్యపరచండి నాయన. దావీదుకు ధైర్యపరిచినట్లు, దావీదు ధైర్యాన్ని తెచ్చుకున్నట్టు నాయన, వారున్న ఆర్థిక ఇబ్బందుల్లో, వారున్న రోగపు సమస్యల నుంచి యేసు నామములో ధైర్యం పొందుదురుగాక. ఆ విధంగా వారు దీవింపబడుదురుగాక. ఆ విధమైన ధైర్యంతో ఆ కుటుంబాలు నింపబడునుగాక. వారిలో ఉన్న పిరికాత్మ, వాళ్ళలో పనిచేస్తున్న పిరికాత్మ యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. ధైర్యపు ఆత్మని మీరు దయచేయండి. దావీదుకు ధైర్యం పొందినట్లు నాయన బిడ్డల ధైర్యం పొంది నీ సాక్షులుగా నేను గణపరిచే వారికి జీవించడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు తెలియపరుస్తూ